హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బ్రేవ్ సిస్టర్స్ వ్లాగ్స్ అండ్ టాక్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? తమ్నైల్ చూసే ఈరోజు వీడియోలోకి వచ్చారనుకుంటున్నాను. అవునండి, అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఏముండాలి? రింగ్ లైటా, ట్రైపాడా, కాస్ట్లీ మొబైలా, ల్యాప్టాపా, లేకపోతే మైకా? ఇవన్నీ ఉండాలండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే 6 months అవుతుంది. ఈ 6 months నుంచి నేను యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ చేస్తున్నాను, నా దగ్గర అసలు ఏమేమి ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. అంతకన్నా ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్. అండ్ నా దగ్గర ఏమున్నాయి, నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు తెలియాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. అప్పుడే మీకు నేను ఎలా చేస్తున్నాను అనేది క్లియర్గా తెలుస్తుంది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మన దగ్గర ఉండాల్సినవి మైక్, ల్యాప్టాప్ అండ్ కాస్ట్లీ మొబైలు, రింగ్ లైటు, ట్రైపాడు ఇవన్నీ కాదండి. ఫస్ట్ మనకు ఉండాల్సింది మన ఫ్యామిలీ నుంచి మనకు మంచి సపోర్ట్ అండి. పెళ్ళైన ఆడవాళ్ళకైతే మెయిన్గా హస్బెండ్ నుంచి, పిల్లల నుంచి మనకి సపోర్ట్ ఉంటే మనం ఏదైనా చేయగలం. నా దగ్గర అయితే కాస్ట్లీ మొబైల్ ఏమీ లేదండి. నా దగ్గర ఉన్నది చాలా చాలా నార్మల్ మొబైలు. ఇంకా చెప్పాలంటే ఫస్ట్లో నేను అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడైతే నా దగ్గర ఉన్నది చాలా డొక్కు మొబైల్ కూడా. స్క్రీన్ అంతా కూడా పగిలిపోయి ఉండేది. ఫ్రంట్ కెమెరా కూడా సరిగా వచ్చేది కాదు. అలాంటి ఫోన్లో నేను వీడియో షూట్ చేసేదాన్ని. ఇంకా చెప్పాలంటే అసలు అందులో నుంచి నేను షూట్ చేసిన వీడియోస్ కన్నా నా ఫ్యామిలీ వాళ్ళు షూట్ చేసి పంపించిన వీడియోస్ నేను ఎక్కువగా పోస్ట్ చేశాను. ఈ మధ్యన నేను మొబైల్ మార్చాను. అయినా ఇది కూడా పెద్ద కాస్ట్లీ మొబైల్ ఏం కాదండి. ఇంకోటి చెప్పాలంటే అసలు న్యూ మొబైల్ కూడా కాదు. ఇది కూడా మా మేనత్త మొబైల్. నేను బాగు చేయించుకొని వాడుతానని చెప్పుకోవడానికి ఏమీ బాధపడనండి నేను. ఎందుకంటే నేను మొబైల్ కొనుక్కొని చేసేంత నా దగ్గర లేదు. నా దగ్గర న్యూ మొబైల్ కొనేంత మనీ కానీ అట్లా లేవు నా దగ్గర. కానీ నేను ఏదో చేయాలనే కొంచెం నాకు ఏదో పట్టుదల ఉంది అంతే. ఇది కూడా నాకేమీ పని పాట లేక నేను చేయట్లేదు అనే విషయాన్ని కూడా మీకు నేను ఇదివరకు వీడియోలో నేను చెప్పాను. అండ్ ఒకటండి, నాకు దీని నుంచి ఎంతో అంత ఎర్నింగ్ కావాలి అనే ఆశ నాకు అంతే. నా ఆశని ఖచ్చితంగా మా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే నాకు ఈ విషయంలో సపోర్ట్ చేసింది మా చెల్లండి. మా చెల్లి తను వీడియోస్ తీసి నాకు ఇక్కడికి పంపించేది, అవి నేను ఎడిట్ చేసి పెట్టేదాన్ని. ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేస్తున్నానని మా పెద్ద చెల్లికి చెప్పానండి. తర్వాత మా చెల్లికి, మా చిన్న చెల్లికి అండ్ మా నాన్నగారికి, మా అమ్మకి అందరికీ చెప్పాను, మా హస్బెండ్కి అందరికీ చెప్పాను. ఫస్ట్ అయితే తను నాకు సపోర్ట్ చేసినప్పుడు నాకు చాలా ధైర్యం అనిపించింది. తను చాలా ఆర్డర్ చేస్తున్నాయి వీడియోస్, తను షూట్ చేసింది, తన ఇంట్లో చెట్ల వీడియోస్ అవన్నీ తను నాకు పంపిస్తే అవి నేను ఫస్ట్ షేర్ చేశాను. తర్వాత నేను ఒక్కొక్కటిగా నేను కూడా చిన్న చిన్న వీడియోస్ తీయడం మొదలుపెట్టాను. ఇంకా అవి చూసి మా నాన్నగారు కూడా తను వెళ్ళిన ప్రతి చోట వీడియోస్ తీసి నాకు పంపించడం స్టార్ట్ చేశారు. మా చెల్లి తీసి పంపించినప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించిందో తెలియదు, కానీ మా నాన్న నా కోసం వీడియోలు తీసినప్పుడు మాత్రం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. అసలు ఆ వీడియోస్ నేను చూసి అది ఆయనకు వచ్చినట్లే ఆయన షూట్ చేసేవారు. మీకు తిరుపతి వ్లాగ్, నాగపట్నం వ్లాగ్ మన ఛానల్లో ఉన్నాయండి, అవి చూడండి. ఆయనకు వచ్చినట్టు ఆయన షూట్ చేశారు. కానీ వాటిని నాకు నా కోసం షూట్ చేశానని చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అవే మీకు ఎడిట్ చేసి పెట్టేశాను నేను. మా నాన్న షూట్ చేసింది వేస్ట్ అవ్వకూడదని. ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం ఏమైనా చేయగలమండి. మన దగ్గర ఏమున్నా లేకపోయినా అవి ముఖ్యం. నా దగ్గర అయితే ట్రైపాడ్ కానీ మైక్ కానీ ఏమీ లేవండి. నేను వాయిస్ ఓవర్ కూడా నార్మల్గా నేను మొబైల్లోనే ఇచ్చుకుంటున్నాను. ట్రైపాడ్ అయితే లేదండి. నాకు ఇలా వీడియో షూట్ చేయడానికి నాకు పిల్లలు సపోర్ట్ చేస్తారు. మ్యాక్సిమం బయట షూట్ చేసినప్పుడు నేనే షూట్ చేసుకుంటాను. నా ఫేస్ చూపిస్తూ ఏదైనా వీడియోస్ చేయాలని నేను అనుకున్నప్పుడు మా పాప కానీ మా బాబు కానీ నాకు సపోర్ట్ చేస్తారు. బయట నుంచి నాకు ఏ హెల్ప్ ఉండదు. ఎలాంటివి నేను కొనుక్కోలేదండి. ఇంకా అవన్నీ కొనాలి అనుకుంటున్నాను. ఎప్పుడు కొంటానో నాకే తెలియదు. ఖచ్చితంగా అవన్నీ కూడా కొనుక్కోవాలని నేను ఆశపడుతున్నాను. అండ్ ఈ వీడియోని ఇప్పటివరకు మీరు నచ్చింది అనుకుంటున్నాను. నాలాగా అన్నిటి గురించి బాధపడుతూ స్ట్రగుల్ అయ్యే కొంతమంది లేడీస్ ఉన్నారండి. యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలని భయంతో ఉన్న వాళ్ళకి ఈ వీడియో కొంచెం హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో